రాజాసింగ్ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు, గతంలో ఉద్యమకారుడు, హిందుత్వానికి సంబంధించినంత వరకు సరైనటువంటి నాయకుడే, బలమైనటువంటి నాయకుడే. కానీ హిందుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ధర్మం ఇతరులను కూడా ఆదరించడం, ద్వేషించకపోవడం, దాన్ని మర్చిపోయినట్టు కనబడుతుంది. ఒక గోవుల హత్యలకి సంబంధించినటువంటి అంశంలో రాజాసింగ్ అనుసరించేటువంటి పాత్ర గురించి అభ్యంతర పెట్టాల్సిన పనేం లేదు. కానీ తాజాగా ఎంఐఎంకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రమాణాల ప్రకారం, శాసనసభలో ఉండేటువంటి నిబంధనల ప్రకారం ఉన్న వాళ్ళల్లో సీనియర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రొటెం స్పీకర్గా ఉంటారు. ప్రొటెం స్పీకర్ అనేటువంటి వ్యక్తి తాత్కాలికంగా ఉంటారు. ఒక శాసనసభ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ శాసనసభకు సంబంధించినటువంటి అప్పటికి ఎవరిని ఎన్నుకోరు కాబట్టి ఉన్న వాళ్ళల్లో వయసు పరంగా కాకుండా ఎక్స్పీరియన్స్ పరంగా అత్యధిక కాలం పాటు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ప్రొటెం స్పీకర్గా పెడతారు. వాళ్ళు మిగతా వాళ్ళందరితో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఈ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ని కూర్చోబెట్టాక ప్రొటెం స్పీకర్ పని అయిపోతుంది. దిస్ ఈజ్ రొటీన్ ప్రొసీజర్. ఎవరు అధికారంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అనుసరించేటువంటి సహజ సిద్ధమైనటువంటి సిద్ధాంతం. దాని ప్రకారం ఉన్నటువంటి వాళ్ళలో సీనియర్లలో ఎంఐఎం ఎమ్మెల్యే అయ్యారు. దానికి అనుగుణంగా ఆయన ప్రొటెం స్పీకర్ అవుతారు. దానికి నేను ప్రమాణ స్వీకారం చెయ్యను అంటే అది చెరువు మీద అలిగి ఏదో మార్చుకున్నట్టు ఉంటుంది. ఇంకొకటి సంస్కారయుతము కాదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమైన, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైన ముస్లింల్ని ద్వేషించమనినో లేకపోతే మతపరమైనటువంటి వివక్ష చూపెట్టమనినో కాదు. దాంట్లో ఉన్నటువంటి క్లియర్ కట్ ఎదుటి వాళ్ళ పట్ల అవమానించకుండా, ఎదుటి వాళ్ళ పట్ల అవహేళన చేయకుండా మన ధర్మాన్ని పరిరక్షించుకోమనే ఆర్ఎస్ఎస్ చెప్తున్నటువంటి సిద్ధాంతం. అదే సందర్భంలో ఇతరుల పట్ల ద్వేషంతో కాకుండా ప్రేమతో చూడమన్నటువంటిదే హిందుత్వ సిద్ధాంతం. అందుకనినే ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, అవహేళనలు గురైన హిందూ సమాజం ఇప్పటికీ కూడా సుదీర్ఘకాలం పాటు మనుగడ సాగించిందంటే ఈ సరైనటువంటి దృక్పథంతో వెళ్ళడమే. అలా కాకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికై ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఆయన ఉంటే కనుక, లేదంటే వాస్తవానికి తన ఉద్దేశం ఎంఐఎంకి తనకే పడదు పాత బస్తీలు కాబట్టి ఎంఐఎం ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి నేను ఉండను అనేది. తర్వాతైనా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. కానీ అది సంస్కారయుతమని విచ్చుకోదు. అది ఎంఐఎం ఎమ్మెల్యే అన్న కోణంలో కాకుండా అది యాంటీ ముస్లిం అన్నటువంటి కోణానికి వెళ్తుంది. అది సరైనటువంటి దృక్పథం కాదు. బాధ్యతలు, రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు పాటించేటప్పుడు రాజ్యాంగపరమైనటువంటి విధి విధానాలకు అనుగుణంగా నడుచుకోవడం అనేటువంటిది ఎవరిదైనా బాధ్యత. ఇంకోటి, ఇప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు ఆయనే ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినా ఆ పార్టీ తరఫున ఉన్నటువంటి ఏకైక ప్రాతినిధ్యం. ఆయనే అలా వ్యవహరిస్తే భవిష్యత్తులో అసెంబ్లీలో జరిగేటువంటి కార్యకలాపాల్లో ఒక దూకుడు మనిషిగా మిగిలిపోతారు తప్పించి పార్టీని నడిపించడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. మరి మారతారా లేదా చూద్దాం.